స్తోత్రం స్తోత్రం. దయగల తండ్రి నీకు వందనాలు 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 వందనాలు. అతికాంక్షణీయుడా నీకు స్తోత్రం, అత్యున్నతుడా నీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో మీ దయగల పాదముల చెంతకు చేరి ఉన్నాం తండ్రి. మీ రక్తము చేత నన్ను మమ్మల్ని కడగండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి. మీ రక్తమే మా నీతికి ఆధారం. ఏపాటి వారం కొంతసేపు కనబడంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం మా జీవమును మీరు కాపాడుతూ వస్తున్నారు. నీకు స్తోత్రాలు. మా నీతికి మీరు ఆధారమైన నీకు స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. దయగల తండ్రి నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాను. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాను అయ్యా. మీ ప్రేమగల అయా తత్వమును ఒకసారి మా మీద మీరు కనపరచు. నువ్వు కోపించునే వాత్సల్యమును జ్ఞాపకం చేసుకుని వాడవు కనుక మమ్మల్ని చూస్తున్నప్పుడు మేము ఎంతో మీ కోపానికి గురవుచిన వారమై ఉన్నాం. మాలో క్రమము లేదు, నీతి లేదు, పరిశుద్ధత లేదు, మంచితనము లేదు. నువ్వు కోరుకున్న రీతిగా మా బ్రతుకు ఎప్పుడూ లేకపోయినప్పటికీ మీ వాత్సల్యత మమ్మల్ని కాపాడుతూ వస్తున్నదయ్యా. తలంపులు, ఆలోచనలు, హృదయం అన్ని నువ్వు క్షుణ్ణంగా ఎరిగిన దేవుడు. పరిశుద్ధాత్మదేవా సహాయము చేయండి. ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో మా పక్షమును విజ్ఞాపన చేసే దేవుడు నీవు. మీ సహాయము మాకు కావాలి తండ్రి, మీ సహాయము మాకు కావాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. నమ్మదగిన సహాయకుడా, ఆది మధ్యాంతరహితుడా నీకు స్తోత్రం. అల్ఫా ఒమేగా నీకు స్తోత్రం. కృప చూపట యందు ఐశ్వర్యవంతుడు తండ్రి నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఓ స్తుతి 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 స్తుతి. ప్రభువా ఉదయకాల సమయంలో మరొకసారి మమ్మల్ని మీరు కనికరించినారు. మీ సన్నిధికి చేరి ఉన్నాం. మా శరీర బలహీనతను బట్టి గత దినాన కనిపించలేకపోయినాం తండ్రి. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి. నడియెత్తి కాలు వరకు మమ్మల్ని పరిశుద్ధులుగా మీరు మార్చండి అయ్యా. మీ కృప చేతనే మమ్మల్ని జ్ఞాపకం చేసుకురండి. మీ కృప చేతనే మమ్మల్ని దర్శించండి తండ్రి. నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు నీకు వందనాలు, ప్రభు నీకు వందనాలు 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 వందనాలు. యేసునాథా నీకు స్తోత్రం 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 స్తోత్రం. Thank you, Master. Thank you, Master. Hallelujah, hallelujah, hallelujah. పాప నియమమును బహు ధురముగా చేసి, పాప నియమమును బహు ధురముగా చేసి, పావనాత్మతో పరిపూర్ణుడై, పావనాత్మతో జీవించుట
బాహుల్యమును బట్టి కదా ప్రభు మేము సజీవులుగా ఉన్నాం. అందును బట్టి నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా అందరం కూడా మనల్ని సజీవ లెక్కలో దేవుడు కాపాడి మరి ఆయన ప్రత్యేకమైన కృపలో మనల్ని భద్రపరుస్తున్న విధానం బట్టి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆరాధన హృదయంతో సంతోషకరమైన హృదయంతో మనము దేవుని స్థితిలో ప్రార్థన చేద్దాం. నశించిపోతున్నటువంటి అనేక మంది గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయన ప్రణాళికలో ఉన్నవారు
దేవుని చెంతకు నడిపించబడాలి. వారు దేవుని చెంతకు నడిపించబడాలి అంటే కూడా స్వార్థ ప్రకటించేవారు కావాలి. మనకు కూడా ఎవరో ఒకరు స్వార్థ ప్రకటిస్తేనే దేవుడు మనం నమ్ముకున్నాం. స్వార్థ ప్రకటించేవారు పంపబడని ఎలాగూ నమ్ముదురు అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కనుక స్వార్థ ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరములైనవి. దేవుడే గొప్ప స్వార్థికులను మన భారతదేశంలో లేవనెత్తాలి. భారతదేశానంతా కూడా కదిలించేటటువంటి అభిషేకంతో నింపబడి దేవుని కొరకు వాడబడే దైవజనులను దేవుడిని లేవనెత్తాలని మనం ప్రార్థన చేస్తున్నాం. కోత విస్తారముగా ఉన్నది, కోసేవారు కొద్దిమందే ఉన్నారు కదా. దేవుడు దిగి వచ్చి తన అద్భుత కార్యాలు జరిగించినట్టుగా, అనేక మంది రక్షింపబడినట్టుగా, స్వార్థకు గొప్ప ద్వారాలు దేవుడే ఓపెన్ చేయనట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా నశించిపోతున్న వారిని గురించి ప్రార్థన చేస్తున్నాం. రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా సత్యంలో ప్రతిష్ఠించబడాలి. ఏ రకమైనటువంటి అబద్ధ బోధనలో వాళ్ళు ఉండకుండా సత్యబోధ చేత నడిపించబడటకు మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఇట్టి అద్భుత కార్యాలు జరిగించినట్లుగా మనం ప్రార్థనలో ముందుకు సాగుదాం. మొదటిగా శశిరావణ గారు ప్రార్థనలో నడిపిస్తుండగా అందరం కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని గణపడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, నశించిపోతున్న ఆత్మల కొరకు మీ పాద సన్నిధికి వస్తున్నాం తండ్రి. అనేక మంది ప్రభువా స్వార్థ వినకుండానే ప్రభువా నశించిపోతున్నారు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి స్వార్థను తీసుకువెళ్ళడానికి ప్రభువా మీ సేవకులను స్వార్థకులను లేవనింపచేయమని వేడుకుంటున్నాను. కోతవారిని ప్రభువా లేవనింపచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రభువా, సత్యంలో స్థిరపడకుండా అసత్యంలోనే బ్రతుకుతున్న ప్రజల దగ్గరికి ప్రభువా సత్యము తీసుకువెళ్ళడానికి యువకులు నిశ్చిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు వాడుకోమని వేడుకుంటున్నాము తండ్రి. దేవా, సత్యం అని అంటే యేసు ప్రభువును నమ్మడం మాత్రమే కాదు నాయన. ప్రభువా, అందులో ఉన్నటువంటి ఆయన చెప్పిన విషయాలన్నిటి ఉన్నట్టుగా పాటించడం, అపోస్తలుగా బోధ ప్రకారం నడుచుకోవడమే సత్యం. ఆ సత్యము ప్రభు ఆ ఒకరిని విశ్వసిస్తూ ఉంది. అది ప్రపంచంలో ఉన్నటువంటి రక్షణ పొందిన క్రైస్తవులందరి దగ్గరికి తీసుకెళ్ళడానికి మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు ప్రభు ఆ సత్యమును నమ్మి ఇందులోనే స్థిరపడినట్టుగా మీరు సహాయం చేయండి. వాళ్ళ మనోనేత్రాలకు ప్రభు గుడ్డితనం కలిగజేసిన దురాత్మ చీకటి శక్తులు బంధిస్తున్నాయి. మనోనేత్రాలు తెరిపించండి ప్రభువా, మీరు ముట్టండి నాయన. ప్రభువా, మేము గొప్ప రక్షణ పొందినమని మురిసిపోతున్న అబద్ధ బోధనలో కొనసాగుతున్న వారిని ప్రభువా మీరు రక్షించండి. వాళ్ళు అబద్ధ బోధనలో ఉండి అనేకులకు అబద్ధంలో నడిపిస్తున్నారు తండ్రి. అంతకంటే ప్రభువా రక్షణ పొందకపోవడమే మేలు. ప్రభువా, మీరే వాళ్ళ మనోనేత్రములను వెలిగించి సత్యంలోనికి నడిపించమని వేడుకొనుచున్నాము. ప్రతి ఒక్కరు ప్రభువా సత్యంలో స్థిరపడితేనే కానీ మీరు అక్కడ ప్రభువా మార్గం సురాణం కాదని ప్రభుత్వం ప్రవక్త ద్వారా విన్నాము. అట్లాంటి ప్రభువా పని చేయడానికి ఎంతో ధైర్యం, సాహసం కావాలి. జ్ఞానంతో కూడినటువంటి పనినైనా అట్లాంటి వారిని ఒప్పించడానికి ఎన్నో ఆధారాలు చూపించాలి, ఎన్నో లాజిక్లు ప్రభావ వాళ్ళ చూపించాలి. అట్లాంటి జ్ఞానంతో నింపమని ప్రభావ ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరిని వాడుకోమని అడుగుతున్నాము తండ్రి. దేవా, నశించిపోతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు, వాళ్ళ కొరకు అడుగుతున్నాం ప్రభావ. యేసు ప్రభు నామము ఎరగని గ్రామాలు గొప్ప అనేకమున్నాయి నేను మారుమూల ప్రాంతాలు. అట్లాంటి వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళాలి? అందరు రక్షణ పొంది ఎవరికి వాళ్ళుగా బ్రతుకుతున్నారు. నీ పనిని ప్రభువా ముందుకు తీసుకువెళ్ళాలి. నీ పనిలో నిమగ్నం అవ్వాలని ప్రభు దోషము కలిగిన వారిని లేవనింపచేయాలి. స్వార్థ కోసమే బ్రతికి వారిని ప్రభు లేవనింపచేయాలి. తండ్రి, సమయంలో ప్రభువా అంత్యకాల సమయంలో ప్రభువా అనేకులు రక్షణ పొంది కూడా లోకంలో కలిసిపోయి బ్రతుకుతున్నారు. నీ పని భారం లేదు నాయన. నువ్వు రక్షణ పొందడానికి ఎంతోమంది కష్టపడినారు, ఎంతోమంది సాహసం చేసి సువార్త చెప్పినారు, ప్రార్థనతో కన్నీళ్లు గార్చినారు. మేము కూడా అనేకుల రక్షణ కొరకు ఆ విధంగా బ్రతకాలని ప్రభావ తీర్మానము ప్రతి క్రైస్తవుడు వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి. నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రభావ భారముతో ప్రార్థన చేసే వీరులను లేవనింపచేయమని వేడుకుంటున్నాము. ఈ ప్రార్థన విన్నప్పుడు మీరు విన్నారని రాబో దినములలో వీటి ఫలములు మేము పొందబోతున్నామని స్తుతిస్తూ మా శాతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము. అదే రీతిగా దేవుని బిడ్డలారా, మరి దైవజనుడు అయ్యగారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం. దైవజనుడికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలి.
ఇంకా గ్రంథాలు ఇంగ్లీష్లోనికి తర్జుమా చేయబడవలసినటువంటి అవసరత ఉన్నది. మరి మార్చ్ నెలలో జరగబోతున్నటువంటి దేవదర్శన దినోత్సవం కల్లా దేవుడు తన ప్రత్యేకమైన కార్యం జరిగించి మరి ఇంగ్లీష్ బుక్ను ఇంకో దాన్ని కూడా బయటికి దేవుడు నడిపించినట్లుగా మేము ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా గారి యొక్క ప్రసంగాలు కూడా కొన్ని వేల ప్రసంగాలు ఉన్నాయి. తెలుగు భాషలో ఉన్నటువంటి అట్టి ప్రసంగాలను దేవుడు ప్రపంచ భాషల్లోనికి మార్చుటకు అద్భుత కార్యాలు జరిగించాలి. మరి మనకు ఇచ్చినటువంటి మంచి సాఫ్ట్వేర్ AI ద్వారా అది స్పష్టంగా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అన్ని దేశ భాషల్లోనికి మార్చినట్టుగా మనం ప్రార్థన చేస్తున్నాం. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం అయ్యారు ఆరోగ్యం గురించి. నిండైన అభిషేకము ఆరోగ్యము దేవుడు తనకు అనుగ్రహించినట్టుగా ప్రయాణంలో నిర్విరామంగా తిరుగుతూ ఉన్నాడు దైవజనుడు. దేవుడే తనకు అంచు వేసి కాపాడినట్టుగా మనం ప్రార్థన చేస్తున్నాం. అదే రీతిగా దేవుని దాసులకు దేవుడు మంచి ఆర్థిక సమృద్ధి అనుగ్రహించాలి, అప్పుల బాధలు తొలగించాలి. సత్యసేవ చేస్తున్నటువంటి ఓపెన్ ప్రతి సేవకునికి ఉన్న అప్పులన్నీ తొలగిపోయినట్లుగా మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సేవకునికి మంచి ఆరోగ్యం దేవుడు అనుగ్రహించాలి, అభిషేకం అనుగ్రహించాలి. సో దేవుడి అద్భుత కార్యాలు జరిగించడానికి సమర్థుడని మనం నమ్ముతున్నాం. ప్రతి దైవజనునికి సొంత ఇల్లు ఉండాలి, ప్రతి దైవజనునికి సొంత మందిరం ఉండాలి, ప్రతి దైవజనునికి బలమైన అభిషేకం కూడా ఉండాలి. అటువంటి ఆత్మకార్యాలు జరిగించడం మన దేవుడు సమర్థుడు. మనం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క అంశాలన్నింటిని బట్టి నా మీద ప్రార్థిస్తుండగా అందరూ కూడా ఏకీభవిస్తూ ప్రభు నామాన్ని గణపరుస్తాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడ, గొప్పదేవుడ, రక్షక, మహాప్రభు స్థుతులు స్తోత్రాలు. ఉదయకాల సమయం ముందు పరిశుద్ధాత్మ దేవనాయన మీ సన్నిధానంలో ప్రభు మమ్మల్ని ఇదిగోనైనా రాణించారు. నీకు వందనాలు, స్థుతులు స్తోత్రాలు. గడిచిన దినం అంతా లక్ష్యం అనుగ్రహించి మరొక దినం మాకు ప్రసాదించారు. నీకు వందనాలు, స్థుతులు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం ముందు ప్రభుత్వాన్ని ఆయన మా పాప దోషాన్ని మీ సన్నిధానంలో ఒప్పుకోగానే మీ రక్తం చేత నడినెత్తుడు కాలు వరకు శుద్ధి చేసి పరిశుద్ధులుగా తీర్చిదిద్దినందుకు నీకు వందనాలు, స్థుతులు స్తోత్రాలు. ప్రభుత్వనైనా ఆయా తల్లి ఇదివరకు చేసిన ప్రార్థనాంశాలను అంగీకరించి ఆమెను పలికినందుకు వందనాలు. మరికొన్ని ప్రార్థనగా ప్రభు చూపించాలి. నీకు స్తోత్రాలు. ప్రాముఖ్యంగా ప్రభుత్వనైనా ఇతర ప్రవక్త ప్రభు మీరు ఎన్నుకొని నడిపిస్తున్న ప్రవక్త ఉద్రేయ గారిని బట్టి నీకు వందనాలు, స్థుతులు స్తోత్రాలు. ప్రభుత్వనైనా అయ్య గారికి సంపూర్ణమైన ఆరోగ్యం కలగ చేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అయ్య గారి ప్రయాణంలో క్షేమం గ్రహించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రభుత్వనైనా మిదాసుడు ప్రభావం అనౌన్స్ చేసినట్టుగా ప్రభుత్వనైనా మార్చిలో మరి దేవదర్శన దినోత్సవం మరి ప్రభుత్వాన్ని జరిపించాలని ఆశ కోరుతూ ప్రభుత్వనైనా మీ దాసులు అనౌన్స్ చేస్తుండగా ప్రభు అనేక మంది కూడా విని ఉన్నారు. మరి వారికి ప్రభావ తోచినంతగా ప్రభుత్వం దానికి కావాల్సిన అయా అతన్ని సహాయం చేయడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రభావ అద్భుతంగా జరగడానికి సహాయం దయచేయండి. మీరు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు నాయన, నీకు వందనాలు. ప్రభుత్వనైనా అద్భుతంగా జరగడానికి ప్రతి మరి అక్కడ వెళ్తున్న ప్రతి ఒక్కరికి క్షేమం అనుగ్రహించబోతున్నారు కనుక నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభుత్వనైనా గొప్ప తండ్రి నీకు వందనాలు. ప్రభుత్వం దాసుల చేత రాయించిన ప్రతి గ్రంథం కొరకై నీకు వందనాలు. అనేక భాషలు తర్జుమవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఇదివరకు చేసిన తర్జుమలు అన్నిటి కొరకై నీకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు. ప్రభుత్వనైనా అది కేవలం నీ కృప కనుక నీకు వందనాలు, స్థుతులు స్తోత్రాలు. మీ దాసుల నుంచి పలికించిన ప్రతి మాటల కొరకై నీకు వందనాలు. మరి ఏ టెక్నాలజీ ద్వారా అనేక భాషలు కూడా తర్జుమై ప్రభుత్వనైనా మరి అనేక మంది వీక్షించడానికి సహాయం చేయొచ్చు. నీకు వందనాలు. తద్వారా అనేక మంది ప్రభుత్వం సర్వసత్యంలో రాబోతున్నారు కనుక నీకు వందనాలు, స్థుతులు స్తోత్రాలు. ప్రభుత్వనైనా గొప్ప తండ్రి నీకు వందనాలు. మరో ప్రిమిషన్స్ పైన ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాను. అయా సంపూర్ణమైన ప్రభుత్వం ఆశీర్వాదాలు కుమ్మరించబడును కాక ప్రార్థిస్తున్నాను. ఆర్థికంగా దీవించబడును కాక ప్రార్థిస్తున్నాను. ప్రిమిషన్స్లో ఉన్న ప్రతి ఒక్క సేవకుని మీరు పేరు పేరుని జ్ఞాపకం చేసుకొని నీకు వందనాలు. వాళ్ళు చేస్తున్న పనులను దీవించండి. ఎలాంటి పని అయినా ప్రభావ 200 ఫలితం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రభుత్వనైనా గొప్ప తండ్రి ఎందరో ఆర్థిక ఇబ్బందులు కూరుకుపోయారు నాయన, వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రభుత్వనైనా పరిశుద్ధాత్మ వాళ్ళ కుటుంబాలను దీవించండి. ప్రతి ఒక్క సేవకుడు కుటుంబాలను దీవించండి. వారికి ఇచ్చిన పిల్లలను ప్రభుత్వం అందరూ మీకు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరు మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. క్షేమం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క సేవకుడికి సంపూర్ణమైన ఆరోగ్యం కలగ చేయమని, ప్రతి ఒక్క సేవకుడికి ప్రభుత్వ ప్రయాణాల్లో రక్త కచ్చ ప్రభుత్వాన్ని వారి చుట్టూ వేస్తూ ఉన్నాను. స్తోత్రాలు. ప్రభుత్వాన్ని వందనాలు. గొప్ప తండ్రి వారికి ఇచ్చిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. ఆయా సంఘాలను దీవించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్ర సంఘం అభివృద్ధి పరచండి, వృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాను. అయా దినదినం వర్ధినడకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాల ప్రభుత్వనైనా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు. ప్రభుత్వనైనా ప్రతి ఒక్క సేవకుని మీరు అయా మీరు అక్కడ పడేంత వరకు ఎలాంటి లోటుపాటు లేకున్నట్టుగా మీరు పోషించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. అయా ప్రభు బల అయా నమ్మకమైన మంచి దాసుడని ప్రభుత్వనైనా ఇదిగో నేను పేరు పొందే వరకు ప్రభు దాసులను చేయి విడవమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రభుత్వనైనా అయా గొప్ప తండ్రి నీకు స్తోత్రాన్ని ప్రీతికరమైన సేవ జరిగించుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క సేవకుని మీరు బలపరచండి. ప్రతి ఒక్క సేవకుని మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. ప్రభుత్వనైనా
గొప్ప తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. హే గారి ప్రభాతాన్ని మరొకసారి మీ చేతులకు ఎత్తుపడుతూ ఇంకా అద్భుతమైన కార్యం మీ దాసం ద్వారా మీరు చేయబోతున్నారు కనుక నీకు లెక్కలని స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభావ నాయన నీకు వందనాలు. ఇంకేమైనా మర్చిపోతే క్షమించి ప్రభావ నా ప్రార్థనాంశాలను అంగీకరించి ఆమెను పలికినందుకు నీకు లెక్కలని స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములోనే ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగ నేర్పు, నీ హృదయ భారంబును సగి ప్రార్థించి పని చేయము. నీ పాదముల చెంత చేరి ఆగిపోతే
నీకు వందనాలయ్యా. ఉదయకాల సమయంలో మీ పాదముల చెంత చేరి మీ కృపను ఆశ్రయించి మా సకల పాప దోషములను, మా లోపములను మీ శిలువ రక్తంలో కడుక్కోవడానికి, మా శరీర సంబంధమైనటువంటి మాలిన్యం, ఆత్మకు అంటినటువంటి మాలిన్యం, ప్రాణాత్మ దేహముల కట్టిన సమస్త కల్మషమును మీరు తొలగించిన దేవుడు తండ్రి. నీ సన్నిధిలో చేరి ఉన్న మమ్మల్ని మీరు కనికరించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని పరిశుద్ధులుగా మీ నీతిని బట్టి, మీ కృపను బట్టి, మీ రక్తాన్ని బట్టి మీరు మార్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దినమంతా మీరు మాకు ఇవ్వబోతున్న నూతన శక్తి, నూతన అభిషేకం, నూతన బలం, నూతన నడిపింపు, నూతన తలాంతులు, నూతన మనస్సు కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. సమస్తము క్రొత్తవాయనని మీరు సెలవిస్తూ వచ్చారు. నీకు వందనాలు. దయగల దేవా, మరొకసారి ఇదిగో ప్రార్థనలు లెక్కిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా కూడా ఎంతోమంది వీక్షిస్తారు, మాకు తెలియదు. వారందరూ మీరు ఆశీర్వదించారు. ఎందరైతే ప్రార్థన దాహము కలిగి వేకువని నా సన్నిధి, నా దేవుని సన్నిధిని ఆశ్రయించాలి అనేటువంటి తీవ్రత కలిగినటువంటి ప్రతి వ్యక్తిని మీరు ఆశీర్వదించారు. ఎక్కడెక్కడైతే ఉదయకాల ప్రార్థనలు జరుగుతున్నాయో ప్రతి సంఘాన్ని మీరు ఆశీర్వదించండి, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. దైవమా నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అదే రీతిగా ప్రభువా, మరి ఇంకెన్నో ప్రార్థన విజ్ఞాపనలు ఉన్నాయి. మా సంఘాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం, సంఘ బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం, వారికి ఉన్న ప్రతి అక్కర, ప్రతి అవసరతను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. మీ అద్భుత కార్యాలు జరిగించు దైవమా నీకు స్తోత్రాలు. అయా, మరొకసారి మీరు మాకు ఇచ్చిన వ్యాపారం మీరు ఆశీర్వదించారు. మీరు మాకు ఇచ్చినటువంటి సమస్తమును అయా అది మీ పని కొరకు మేము వాడబడ్డ కృపను అనుగ్రహించండి. నీకు స్తోత్రాలు. ఎలిషన వాళ్ళ కుటుంబాన్ని బట్టి, అదే రీతిగా మోహన్ రావు అన్న వాళ్ళ కుటుంబాన్ని బట్టి, వాళ్ళ కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకున్నాం. శేషరావు అన్న వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. నరేంద్ర వాళ్ళ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. రవి గారిని జ్ఞాపకం చేసుకుని ప్రభువాన్ని దాసుని మీరు దర్శించినారు, బాగు చేస్తున్నారు. నీకు స్తోత్రాలు. ఐజక్ రాజుని బట్టి ప్రార్థన చేస్తున్నారు. దాసుని మంచి ఆరోగ్యం దయచేయండి. వారి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. జాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు. అక్కని మీరు జ్ఞాపకం చేసుకోండి. నీకు స్తోత్రాలు. అయా, స్వరాజ్ పాస్టర్ గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. మరి ఛత్తీస్గఢ్ వెళ్ళొచ్చారు. ఆ ప్రాంతంలో విత్తబడినటువంటి వాక్యాలు ఫలింపచేయండి. అక్కడ పరిచయమైన దైవజనులను మీరు బలపరచండి. అక్కడ మీ నూతనంగా అయా అనేక మంది సత్యం వైపు ఆకర్షితున్నట్లు మీరు కృప చూపించండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల దేవా, మరొకసారి సమాజంలో ఎంతో గలిబిలి, ఎన్నో కోణాలలో జరుగుతూ ఉన్నది. అయా, మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక తత్వాన్ని ఎరగకుండా అనేక మంది పెద్ద పెద్ద యూనివర్సిటీ ప్రొఫెసర్లు చలామణి వారు ఉన్నారు. ఆ సబ్జెక్ట్ మీద అతి త్వరలో చర్చ జరిగించబోతున్నాం. కావాల్సిన అభిషేకం దయచేయండి, పరిశుద్ధాత్మ నింపుదలను దయచేయండి. ఇక ముందుకు ఎవడు ఆ విషయంలో ప్రశ్న వేయడం అగత్యము లేకుండా అంత డీప్గా మేము ఆ యొక్క సబ్జెక్ట్ని అనాలిసిస్ చేసినట్టుగా మీరు కృపను అనుగ్రహించండి. దైవమా నీకు స్తోత్రాలు. అదే రీతిగా మరి మంగళవారం లేదా బుధవారం అనుకుంటున్నాం ఆ యొక్క సక్సెస్ఫుల్గా ఆ యొక్క చర్చా వేదిక జరిగినట్లుగా మీరు కృపను అనుగ్రహించండి. ప్రతిదీ మీరు సానుకూలంగా అయా ప్రతిదీ అనుకూలపరచండి. ప్రయాణాల్లో తోడుగుంటండి. దానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం మీరు అందించండి. దైవమానికి స్తోత్రాలు. లైవ్ వెళ్తుండగా మరి ఐజక్ రాజ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అది లైవ్ వెళ్తుండగా కూడా మీరు ఆశీర్వదించండి. అనేక మంది ఆ యొక్క నా తండ్రి యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబర్స్ పెరుగునట్లుగా, ఆ చర్చా వేదికలను వీక్షించి బలపడినట్లుగా మీరు కృపను అనుగ్రహించమని మేము వేడుకుంటున్నాం. కృపను అనుగ్రహించండి తండ్రి. మరొకసారి ముందున్నటువంటి కొద్దిపాటి సమయంలో మీరు నాతో మాతో మీరే మాట్లాడండి. మీ వాక్కును విడుదల చేయండి. మీ అభిషేకమును మా మీద కుమ్మరించండి. దినమంతటికి కావాల్సినటువంటి శక్తి, బలము మీ వాక్యం ద్వారా మీరే మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్దాము. లూకా సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 8వ వచనమును నేను చదువుతూ ఉన్నాను. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. లూకా 8:8. మరికొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి నూరంతలుగా ఫలించెను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పాను. చదవబడిన లేఖన భాగమును దేవుడు మన వెనుకిడిలో ఫలింపచేయునుగాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా,
బైబిల్ గ్రంథములో అనేక పర్యాయములు వినుటకు చెవులు గలవాడు ఎవడైనా ఉంటే వాడు వినుగాక అని చాలాసార్లు మనకు కనబడుతుంది. యేసుప్రభు బోధనలో కనబడ్డది అది చాలాసార్లు. అదే రీతిగా ప్రకటన గ్రంథంలో కూడా చాలాసార్లు ఈ మాట కనబడుతుంది. ఈ మాట చెప్పినప్పుడు దేవుడు అక్కడ ఒక ప్రచండమైనటువంటి మర్మము దాగి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడ దేవుడు ఈ మాట చెప్పినా మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనంలో మీరు గమనించినట్లయితే, కాబట్టి ప్రవక్త అయినటువంటి దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక, చదువువాడు గ్రహించునుగాక, వినువాడు గ్రహించునుగాక. సంఘము ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట ఏమన్నాడండి ప్రకటన గ్రంథంలో? చెవిగలవాడు వినుగాక, వినుగాక. ప్రతి సంఘానికి దేవుడు లేఖలు రాస్తూ చిట్ట చివరి మాట ఇది అంటాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనంలో, మరియు అతనికి వేకువ చుక్కనిచ్చెదను, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, వినుగాక. ప్రతి సంఘానికి రాస్తూ అదే మాటలు దేవుడు మాట్లాడుతూ వస్తాడు. 3వ అధ్యాయం 6వ వచనంలో, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 13వ వచనంలో, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 22వ వచనంలో, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎందుకు ఇన్నిసార్లు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు అంటే, అక్కడ చెప్పిండంటే ఆ యొక్క ప్రత్యక్షత గ్రహించగలగాలి. మనం ఆ స్థలంలో ఉన్నటువంటి ప్రత్యక్షత అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథాన్ని ఏదో మనము పైన ధ్యానించుకుంటూ వెళ్తే మనకు ఏవి కూడా మర్మాలు ఉన్నట్టుగా కనబడాయి. అక్షరమే ఉంది కదా, అక్షరం ఉంటే సరిపోతుంది అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ పౌలు ఒక సంగతిని జ్ఞాపకం చేస్తాడు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో 10వ అధ్యాయము మరి 7వ వచనం మీరు చూస్తే, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10:7లో, సంగతులను పైననే మీరు చూచుచూ ఉన్నారు. ఏంటండి అంటే సంగతులు పైన చూసినప్పుడు మనకు ఏమి దొరకదు. బైబిల్ గ్రంథంలో అక్షరం ఉన్నది, అక్షరం ఉంటే సరిపోయింది, అక్షరంలో లేనిది మేము నమ్మము, అక్షరంలో ఉన్నదే మేము నమ్ముతాం అనేటటువంటి వ్యక్తులకు మరి పైన సంగతులు చూస్తే మీకు ఏమర్థం కావనేటటువంటి పౌలు మాట ఖండిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అక్షర పొరల్లో అంటే మనకు అక్షరంలో కనబడినటువంటి ఒక మాట మీకు గుర్తున్నది అని చెప్పండి. బైబిల్లో అక్షరం లేదండి కానీ దాని భావము మాకు తెలుసు అనేటటువంటిది అంటే, మొట్టమొదటి యేసుప్రభు తాను దేవుడని డైరెక్ట్గా చెప్పుకున్నది అక్షరము లేదు. అక్షరం అని ఆయన డైరెక్ట్ చెప్పుకున్నట్టుగా లేదు. త్రిత్వము అనేటటువంటి మాట బైబిల్లో లేదు కానీ దాని భావము ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, బైబిల్ చాలా నిగూఢమైనటువంటి గ్రంథం. నేను ఆత్మ సంబంధమైనటువంటి ఏ కార్యక్రమం అయినా దేవుడు కొంతమంది అయ్యగారికి బైబిల్లో ఉన్న అనేక ప్రత్యక్షతలు దేవుడు బయలుపరచు. ఎందుకు? ఆయనకు వాక్య ధ్యానం పట్ల ఉన్న సీరియస్నెస్, చాలా కమిట్మెంట్. 125 సార్లు రెగ్యులర్గా బైబిల్ చదవాలంటే ఆశమాష విషయం. మన జీవితకాలం పడుతుంది చదవాలంటే. జీవితకాలం అంతా మనం ప్రయత్నం చేస్తాం. 20 సార్లు 30 సార్లు మనం రీచ్ అవుతుండొచ్చు. నేను 2008 నుంచి చాలా కమిటెడ్గా బైబిల్ ధ్యానించి ఇప్పటికీ ఇంచుమించు 17 సంవత్సరాలు అయ్యాయి. 9 సార్లు మాత్రమే బైబిల్ చదివాను. ఎంతో అతి కష్టం మీద, అవకాశం లేదు చదవడానికి, టైం దొరుకుతలేదు, బిజీ అయిపోయింది, కుటుంబాన్ని పోషించుకోవాలి, సేవ చేయాలి, సంఘాన్ని చూసుకోవాలి. మరి ఎంత సీరియస్నెస్ ఉంటే ఎంత బైబిల్ చదువుతాడు ఒక వ్యక్తి. ఆత్మ సంబంధమైన ఏ పని కొరకైనా సీరియస్నెస్ ఉండాలి. లైట్గా స్పిరిచువాలిటీని తీసుకుందాం అని దేవుడు వాడుకోడు. ఈరోజు మనం ప్రార్థన పట్ల సీరియస్నెస్ కలిగి ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, వేకువనే 4 గంటలకు లేచి ప్రభు సన్నిధికి రావాలి, కనబడాలి, ప్రార్థించాలి, ప్రభు సన్నిధిలో మొర పెట్టాలి. కాబట్టి క్రమం తప్పకుండా కొనసాగుతున్నాం. సీరియస్నెస్ లేదనుకో, మనం ఇష్టం ఉంటే చేస్తాము, లేకపోతే లేదండి. మన కరెక్ట్లో ఉన్నారు, మన మీద అధికారి ఎవరున్నారు, మళ్ళీ ఎవరైనా కొట్టి ఎందుకు చేస్తలేవని బంధించే వాళ్ళు ఉన్నారా అంటే లేరు. కానీ ఎందుకు చేస్తున్నాం? బికాస్ ఆఫ్ సీరియస్నెస్, బికాస్ ఆఫ్ కమిట్మెంట్ అబౌట్ ద స్పిరిచువాలిటీ. మనకు ఆత్మ సంబంధ విషయాలు ఆ సీరియస్నెస్ కనబడుతుంది. ఉపవాస ప్రార్థనలు చేస్తాం. ఎందుకు చేయాలి? కడుపును చంపుకొని ఆకలి బాధలతో 40 రోజులు, 20 రోజులు, 10 రోజులు, 100 రోజులు, 50 రోజులు ఉపవాస ఎంత సీరియస్నెస్ కనబడుతున్నది వారి యొక్క ఉపవాస ప్రార్థనల పట్ల.
వారు కలిగి ఉన్న కమిట్మెంట్ బట్టి. సీరియస్నెస్ చేస్తాడా? లోకంలో చాలామందికి అనేక విషయాల్లో సీరియస్నెస్ ఉంటుంది. చదువు పట్ల చాలా సీరియస్నెస్, చాలా కమిట్మెంట్ ఉంటుంది. ఉద్యోగాల పట్ల ఉంటుంది, సంపాదనల పట్ల ఉంటుంది, పాపం చేయడానికి సీరియస్నెస్ ఉంటుంది. ఏంటంటే కొందరు విచిత్రం అనిపిస్తుంది నాకు. మరి 10th క్లాస్లో లవ్ స్టార్ట్ అయ్యి జాబ్ వచ్చిన దాకా నమ్మకంగా కొనసాగించుకుంటూ ఉన్నారు. ఆ మధ్య గ్యాప్ పీరియడ్ ఎంతుందో తెలుసా? 20-25 ఏళ్ళు ఉంటుంది. అరే 25 years ఎంత నమ్మకంగా సీరియస్గా మెయింటైన్ చేసినావు, ఎంత నమ్మకంగా వాడాల కమిట్మెంట్ కలిగి ఉన్నాడు. మరి అంతే నమ్మకంగా ఒక ఆత్మ సంబంధమైన ఎజెండా ఏదైనా, ఒక ప్రార్థననో, వాక్య ధ్యానము, ఎవాంజలిజము, ఉపవాసాలు, కన్నీరు, స్పిరిచువల్ లైన్. ఎందుకంటే ఇక్కడ సీరియస్నెస్ లేదు. నాకు విచిత్రం, కొంతమంది పాస్టర్లే విచిత్రంగా వాళ్ళు అసలు ప్రార్థన పట్ల సీరియస్నెస్ ఉండదు. ఇక వాళ్ళకి వేరే లైఫ్ ఏముందో చెప్పండి. విశ్వాసులు అంటే సరే ఏదో మనం పక్క పెడదాం. పాస్టర్లకు వాక్య ధ్యానం పట్ల సీరియస్నెస్ ఉండాలి, ప్రార్థన పట్ల సీరియస్నెస్, వేకోజాం ప్రార్థన పట్ల సీరియస్నెస్ ఉండాలి, ఉపవాసాల పట్ల సీరియస్నెస్ ఉండాలి. మరి అయ్యగారికి ఆ సీరియస్నెస్ ఉన్నది కనుక మనకు మరి లోతైన సంగతులు ఆయన ఏం చేశాడంటే నేర్పించి మనకు అందించినాడు. దేవుని బిడ్డలారా, చదివిన లేఖన భాగంలో మంచి నేలన పడుచున్న ఒక విత్తనం కనబడుచు ఉన్నది. ఆ యేసుప్రభు చెప్పినటువంటి ఉపమానములో ఆయన విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ చల్లుతున్నాడు విత్తనాలు ఏంటండి? 4వ వచనంలో, బహుజన సమూహము కూడి ప్రతి పట్టణము నుండి ఆయన యొద్దకు వచ్చి ఉండగా ఉపమాన రీతిగా ఆయన ఇట్లనను, విత్తువాడు తన విత్తనమును విత్తుటకు బయలుదేరెను. ఎక్కడికి? లోకములో తన విత్తనాలు విత్తుటకు బయలుదేరెను. 9వ వచనం చూడండి ఒకసారి. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయన అడగగా, ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు, వినియు వినకయు, గ్రహింపకయు ఉండునట్లు వారికి ఉపమాన రీతిగా బోధించబడుచు ఉన్నది. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తువాడు దేవుని వాక్యము, ఏంటంటే విత్తనము దేవుని వాక్యము, త్రోవ పక్క నుండి వారు వాక్యమును విందురు గాని నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యమును ఎత్తుకు. ఇప్పుడు అక్కడ మొదటిది ఏంది? విత్తనము అంటే దేవుని వాక్యం. పొలం ఏమిటి చెప్పండి? పొలము మనిషి యొక్క హృదయము మెత్తన చేయబడకపోతే ఒక వ్యక్తిలో దేవుని వాక్యం ఫలించదు. ఎంతో వాక్యం చదవచ్చు, ఎంతో వాక్యం వినొచ్చు, ఆ వాక్యంలో ఉన్నటువంటి భావం ఆ వ్యక్తికి తెలియదు. వాక్యమును గ్రహించిన స్థితిలో ఉంటాడు. కారణం ఏమిటంటే హృదయము మెత్తన చేయబడలేదు. దేవుని బిడ్డలారా, దేవుని చేతులకు వచ్చిన తర్వాత మనం మొదట తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఫస్ట్ మెత్తని మట్టిగా మారిపోవాలి. మనం మెత్తని మట్టిగా, మన హృదయము కానీ మన మనస్సు కానీ చాలా మెత్తదిగా కావాలి. ఇర్మియా ప్రవచన గ్రంథంలో మీరు గమనించినట్లయితే ఇక్కడ దేవుడు ఒక మాట అంటున్నాడు. ఏంటంటే, పరమ కుమ్మరి ఆయన కుండను తయారు చేయడానికి పూనుకున్నప్పుడు అంట, 18వ అధ్యాయం ఇర్మియా ప్రవచన గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైనటువంటి వాక్కు, నీవు లేచి కుమ్మరి వాని ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు నేను తెలియజేసేదను. నేను కుమ్మరి వారి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచు ఉండెను. కుమ్మరి జిగట మట్టితో చేయుచున్నటువంటి కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్నును మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనదిగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్ళగింతుననియు విరగొట్టుదుననియు నశింపజేయుదుననియు, ఏదో ఒక జనమును గురించి కానీ రాజ్యమును గురించి కానీ నేను చెప్పి ఉండగా ఏంటండి, జనము యొక్క చెడుతనము చేయుట మానని ఎడల నేను వారిని చేయనుద్దేశించిన కీడును గురించి సంతాపపడదును. ఏంటంటే ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? కుమ్మరివాడు తన మట్టిని తీసుకొని, ఏంటంటే కుమ్మరివాడు మట్టి తీసుకొని కుండను తయారు చేస్తున్నప్పుడు అదొక బంక మట్టి మెత్తగా నానబెట్టి, అది ఎంత మెత్తగా అంటే మైదాపిండి కన్నా మెత్తగా అయిపోవాలి. ఇట్లా ఏలు పెడితే ఇట్లా మెల్లగా ఇట్లా స్మూత్గా
ఆ టైంలో దాన్ని సారె మీద పెట్టి వాడు తయారు చేస్తుంటే అనుకున్న షేప్లోనికి అది రాగలుగుతుంది. గట్టి మట్టిని తీసుకొని పోయి చేసిన అనుకో, కుండ రాదు కదా, అసలు ఏం కూడా రాదు. ఇప్పుడు మనం దేవుని చేతిలో అటువంటి ఒక అర్హమైన పాత్రగా తయారు చేయడానికి మనం పిలువబడిన వాళ్ళం. మన హృదయం మెత్తనం చేయబడలేదు అనుకో, మనకి ఇంకా రాతి హృదయము ఉన్నది, రాతి మనస్సు ఉన్నది, రాతి క్రియలు, రాతి మాటలు ఉన్నాయనుకో, దేవుని చేతిలో మనం పనికొచ్చే పాత్రలుగా తయారు కా. ఒక వ్యక్తి యొక్క హృదయము ఇది మాంస హృదయమా, మెత్తని హృదయమా, లేకపోతే రాతి గుండె వీనిలో ఉన్నదా? అందుకే ఎజెకియెల్ రాతి గుండెను మాలను తొలగించి మాకు మాంసపు హృదయాన్ని. రాతి గుండె ఉన్నప్పుడు వాని మాటలు చాలా కఠినంగా ఉంటాయి, గర్వంగా మాట్లాడతారు, గర్వంగా క్రియలు ఉంటాయి, తిరుగుబాటుతనం బాగుంటుంది. కారణం ఏంటంటే వీని హృదయం ఇంకా మెత్తన చేయబడలేదు, సున్నితమైన మనసు వీనికి రాలేదు, దీనత్వం వీనికి రాలేదు. దేవుని బిడ్డలారా, మొదట మన హృదయము మెత్తన చేయబడాలి. మనము కుమారవాణి చేతిలో పనికొచ్చే పాత్రగా ఏంటంటే ఈ ఇర్మియా 18, 19, 20 అధ్యాయాలంతా కూడా ఇదే అంశాన్ని గురించి దేవుడు మాట్లాడతాడు. మొదట మన దేవుని వాక్యం ఫలించాలంటే we should mould in the presence of Lord as His will. మనం దేవుని చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే మలచబడడానికి ఇష్టపడతామో వేసిన ప్రతి విత్తనం మనలో ఉంటుంది, ఎక్కడ పోదు. ఏంటంటే ఇప్పుడు కొంతమందిని అడిగాను, బ్రదర్ మీరు బైబుల్ చదివారు ఏమైనా గుర్తుందంటే ఏం గుర్తులేదన్నా. జెనసిస్ టు రెవల్యూషన్ వరకు జస్ట్ ఆ అధ్యాయాల పేర్లు మాత్రం గుర్తున్నాయి, కంటెంట్ గుర్తులేదు, సబ్జెక్ట్ గుర్తులేదు, ఏ అధ్యాయం, ఏ ప్రవక్త ఏ సందేశాన్ని ఇస్తాడు, ఇర్మియా సందేశం ఏమిటి, ఇర్మియా గ్రంథంలో ప్రత్యేకంగా మనకు కనబడుతున్న సందేశం ఏంటంటే వాళ్ళు చెప్పరు, యెషయా మనకిస్తున్న ప్రత్యేకమైన సందేశం ఏంటంటే వాళ్ళు చెప్పరు. చదివారు, బైబిల్ చదవలేదని కాదు, కానీ చదివింది వారి హృదయంలో లేదు. కారణం ఏంటంటే హృదయము మెత్త చేయబడకన ముందు వాళ్ళు ఏం చేశారు, వాక్యాన్ని చదివారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హృదయాన్ని దేవునికి మనము అప్పగించాలి. మనలో దేవుని వాక్యం ఫలించాలంటే మన హృదయము దేవునికి అప్పగించాలి. తర్వాత చూడండి ఇక్కడ ఏమంటాడు ఇంకా దేవుడు, మంచి నేలన విత్తు. 15వ వచనంలో మనం గమనిద్దాం. 15వ వచనం లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనం. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు అంటున్నాడు. ఏంటండి, ముళ్ళ పొదల్లో 14వ వచనం మీరు గమనించండి. ముళ్ళ పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని, ఏంటండి, కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేత, ధనమోహముల చేత అణిచివేయబడి ఏంటండి వారు పరిపక్వముగా ఫలింపని వారు. ఏదో అట్లా పేరుకు మాత్రం క్రైస్తవులు, నామినల్ క్రిస్టియన్ ఏంటంటే ఈ జాబితాలోకి వస్తారు. నామకార్థ క్రైస్తవుడు, నామకార్థ క్రైస్తవుడు జనరల్గా అంటారు. నామకార్థ క్రైస్తవుడు ఎవరిని అంటున్నాము అంటే వాడు వాక్యం వింటాడు, రక్షణ పొందుతాడు, మారుమనసు పొందుతాడు, కానీ వారిలో ఏముండదు, పరిపక్వత ఉండదు. ఇక్కడ విత్తనమును పోలిన వాడుగా ఉన్నాడు వాడు. ఒక వ్యక్తిని ఇక్కడ దేవుడు మరలా విత్తనముగా పోలుస్తున్నాడు. అంతకుముందేమో దేవుని వాక్యమును విత్తనముగా పోల్చున్నాడు. తర్వాత నీవు నేనే ఒక విత్తనం కావాలి. ఇప్పుడు ఏ విత్తనమైనా మీరు గమనించండి. ఇప్పుడు నీవు ఒక విత్తనముగా వారినావు అనుకో, నువ్వు లోకంలో ఫలించాలి అంటే ఏం చేయాలి? లోకంలో మనం ఒక విత్తనంగా పోయినాము. ఇప్పుడు నేను గజ్వాలకు ఒక విత్తనంగా, దేవుని విత్తనంగా వచ్చిన ఇక్కడికి. ఇప్పుడు శేషరావన్న దేవుని విత్తనంగా నారాయణగిరిలో ఉన్నాడు, నవీందర్ దేవుని విత్తనంగా ఇంకో స్థలంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ విత్తనం ఫలించాలంటే ఏం కావాలి? మన భౌతిక ప్రపంచంలో ఒక విత్తనాన్ని వేసినాం మనకు భూమిలో, అది ఫలించాలంటే ఏం కావాలి? ముందుగాల చచ్చిపోవాలి. ఏంటండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయములో పౌలు సంగతిని జ్ఞాపకం చేస్తాడు. 15వ అధ్యాయము ఏంటండి, మరి 15వ అధ్యాయం 35వ వచనంలో అయితే అంటున్నాడు. 36లో, ఓ అవివేకి, నీవు విచ్చినది సచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. మొదటి కొరింథీ 15:37, నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, నువ్వు వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారముగా నీవు విత్తన దానికి శరీరము ఇచ్చింది.
అంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలో దేవుని బిడ్డలారా, మనము విత్తనది చచ్చిపోతేనే కానీ ఫలించదు అన్నాడు. ఈరోజు నిన్ను దేవుడు ఒక విత్తనంగా పోలుస్తున్నాడు. యు ఆర్ ద సీడ్ ఆఫ్ గాడ్. దేవుని విత్తనము నీవు. నీలోనికి దేవుని వాక్యం అనే విత్తనం వచ్చింది. మన హృదయం మెత్త చేయబడ్డప్పుడు ఆ వాక్యం మనలో ఫలించింది. ఈరోజు మనం ఒక విత్తనముగా కొన్ని ప్రాంతాలకు వెళ్తున్నాం. ఆ ప్రాంతాన్ని మనం దున్నాలి, మెత్త చేయాలి. ఆ ప్రాంతంలో ఒక విత్తనమై మనం ఫలించాలి. ఆ ప్రాంతానికి వెళ్ళి మనం చచ్చిపోవడం నేర్చుకోవాలి. అందుకే అయ్యగారు అంటాడు, క్రీస్తు శిలువలో నేను చచ్చి తిని. పౌలు కూడా అంటాడు, బ్రతుకువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఫలించే కొమ్ముగా అహరోను ఉన్నాడు. మన జీవితం కూడా ఫలించే జీవితం ఉండాలంటే మనం గమనించాలి, మన హృదయం మెత్త చేయబడినటువంటి హృదయం అయి ఉండాలి. మనలో దేవుని వాక్యము సమృద్ధిగా నివసించాలి. దేవుని వాక్యం మనలో ఫలించాలి. ఇట్ షుడ్ బి వర్క్. వాక్యము పనిచేస్తుంది. వాక్యం మన జీవితంలో పనిచేయాలంటే మన హృదయ కేంద్రమైనటువంటి ఒక అంతర్జాలం, అంతర్కేంద్రం ఉన్నది. అది రాతి గుండె ఉన్నదనుకో, అదొక ముళ్ళ పొదలాగా ఉన్నదనుకో, అదొక గచ్చు పొదలాగా ఉందనుకో, ఏంటంటే విత్తనం ఫలించదు. సాతాను అక్కడ ఉన్న విత్తనం కూడా వెతుకుపోగలుగుతాడు. కనుక ఈరోజు మనం ప్రభుత్వంలో మరలా ఒకసారి అడగాలి, ప్రభువా మా హృదయాలు మెత్తని చేయండి, మాలో నీవిస్తున్నటువంటి వాక్యం ఫలించాలి. ఆ ఫలించి మేమే ఒక విత్తనమై నీ కొరకు ఒక వటవృక్షం ఒక ప్రాంతానికి వెళ్ళి చచ్చిపోవడం నేర్చుకొని మేము కూడా ఆ ప్రాంతం కొరకు ఫలించాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో ఇవేకో జామున మనం అడుగుదాం, ప్రభువా మేము ఫలించేటటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఫలభరితమైనటువంటి జీవితం మీరు మాకు దయచేయండి. ఇక్కడ అంటున్నాడు మన మూలవాక్యంలో, ఏమన్నాడు ఏంటండి, అది ఫలించేటటువంటి విత్తనం. మరికొన్ని మంచి నేలను పడెను, అవి మొలిచి నూరంతలుగా ఫలించు. హల్లెలూయా. నూరంతల ఫలితం రావాలి, చిన్న ఫలితం కాదు. అందుకే ప్రభువు అంటాడు, మనం వేసిన విత్తనాలు కూడా ఫలించాలి. పిడికడి విత్తనములు, కన్నీరుతో పిడికడి విత్తనములు విత్తుచుపోవచ్చున్నటువంటి వ్యక్తి పనలు కోస్తాడు అంటాడు. కనుక దేవుని బిడ్డలారా, ఎన్నో సంగతులు దాంట్లో దాగి ఉన్నాయి. ఈరోజు నీవు నేను నూరంతలుగా ఫలించడానికి దేవుడు మనల్ని పిలిచాడని మనం నమ్ముదాం. అన్ని విషయాలు, మేబీ స్పిరిచువల్, ఇట్ మేబీ న్యాచురల్ అండ్ భౌతిక ప్రపంచమైనటువంటి ఈ లోకంలో మనం బహుగా ఫలించాలి. మన ఉన్నతమైన స్థానాలు అధిరోహించాలి. మన పిల్లలు ఉన్నతమైన స్థానాలు అధిరోహించాలి. చదువులలో ఉన్నతమైన ఉద్యోగాలు మనము సంపాదించాలి, డబ్బు సంపాదించాలి. ఈ లోక సంబంధమైన అన్ని విషయాలు కూడా మనము ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, నూరంతలుగా ఫలించాలి. అట్ ది సేమ్ టైం ఇంతకన్నా 1000 రెట్లు ప్రాముఖ్యం, ఆత్మ సంబంధ విషయాల్లో నూరంతలు మనం ఫలించాలి. మనం ప్రార్థనలో ఫలించాలి, వాక్యధ్యానంలో ఫలించాలి, దేవుని యొక్క సువార్త పనిలో మనము ఫలించాలి. అర్హమైన పాత్రగా అన్నాడు తిమోతి రాసిన పత్రిక 2:17, యోగ్యమైన పాత్ర అంటాడు. ఈరోజు నేను ఒక యోగ్యమైన పాత్రగా దేవుని చేతిలో పరమ కుమ్మరి సారి మీదకి వద్దాం. కుమ్మరి మమ్మల్ని పనికొచ్చే పాత్రగా పనికి రాని వారిగా మమ్మల్ని మీరు తీసి పడేయకండి దేవా. మమ్మల్ని మరలా ఒకసారి ఈరోజు నూతనంగా మమ్మల్ని మళ్ళీ తయారు చేయడానికి మీరు మమ్మల్ని మరలా మారుడు చేయండి. రక్షింపబడి 10 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయింది, అయినా సారె మీదికి రానటువంటి ఒక వ్యక్తిగా మనం ఉన్నామేమో. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మన హృదయాన్ని దేవునికి అప్పగిస్తే మరలా దాన్ని ఒక మెత్తని పిండిగా ఆయన మలచుటకు, పనికొచ్చే ఒక పాత్రగా తయారు చేయటకు, ఒక మంచి రూపంగా తయారు చేయటకు మన దేవుడు చాలినవాడు. ఆ పరమ కుమ్మరి చేతికి మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుడు కొద్ది మాటలు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రార్థన చేద్దాం రండి. దేవుడు సన్నిధిలో నూతన తీర్మానం తీసుకుందాం. ప్రభువా మమ్మల్ని మరొకసారి మీ చేతులకు వస్తున్నాం. మా కుమ్మరిగా, మమ్మల్ని పనికొచ్చే పాత్రలుగా, ఏ పాటి వారం, ఏ మంచి మాలో లేదయ్యా. మేము పనికొచ్చే పాత్రలుగా ఎలాగో తయారు కాగలుగుతాం? కానీ నీవు చాలిన దేవుడు, మమ్మల్ని అలాగూ తయారు చేయటకు మా పాత జీవితాన్ని అయ్యా మీరు మెత్తన చేయండి, మా హృదయాన్ని మెత్తన చేయండి. మా పాత జీవితాన్ని సమాధి చేసి నూతనత్వంతో ఒక నూతన రూపం, నూతన పాత్ర, అర్హమైన పాత్రగా మమ్మల్ని మీరు తయారు చేయండి. నీ యొక్క పనిలో మేము పనికొచ్చే పాత్రలుగా ఉండాలి. పనికిరాని వారునని మీరు మమ్మల్ని పారవేయకండి దేవా. పనికొచ్చే పాత్రగా మీరు మమ్మల్ని తయారు చేయండి. లోకానికి మేము పనికి రాకపోవచ్చు, మా కుటుంబానికి మేము పనికి రాకపోవచ్చు,
సమాజానికి మేము పనికి రాకపోవచ్చు, కానీ నీకు పనికొస్తే మేము చాలు. నీకు పనికొచ్చే పాత్రగా తయారు చేసినటువంటి గొప్ప దేవుడు, ఏ దిక్కు లేనటువంటి అనాథలను పనికొచ్చే పాత్రలుగా తయారు చేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్థికులుగా మార్చిన దేవుడు, ఈరోజు ప్రభువా మేము ఈ లోకంలో ఏదో పనికొచ్చే వారిగా మేము తయారు కావాలనే ఉద్దేశం మాకు లేదు, కానీ నీ పని కొరకు మేము పనికొచ్చే పాత్రలుగా తయారు కావాలి. అట్టి అభిషేకం చేత మమ్మల్ని నింపండి, విత్తబడ వాక్యాన్ని ఫలింపచేయమని. అయ్యా, మరొకసారి ప్రార్థనలోకి వేస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి మహిమ ఘనతా ప్రభావాలు మీరే పొందుకోమని దినమంతా మీ చేతికెత్తి పడుతున్నాం. మీ చిత్తానుసారంగా నడిపించండి. సకల చీకటి దుష్టాత్మలను యేసుక్రీస్తు నామములో గద్దిస్తూ బంధిస్తున్నాం. సకల దయ్యములు కాలిపోను గాక. మీ ప్రసన్నత మా ప్రయాణాల్లో, మా పనిలో, మా ప్రతి విషయాల్లో మీరే తోడుగా ఉండి నడిపించి మహిమ ఘనతా ప్రభావములు మీరే పొందుకోనమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామమున ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, ప్రవేశు రక్తమే జయం, ప్రవేశనాం సార్. అపవాదికి వాని క్రియలకు అనంత కోటి నాశనము కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్.